హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మనసా పలకవే' ఎపిసోడ్ 90. నువ్విప్పుడు చెయ్యి తీసేస్తే నాకు నిద్ర పట్టదు. నీ స్పర్శ తగులుతూ ఉంటే నువ్వు నా పక్కన ఉన్నావని ధైర్యం ఉంటుంది. కాబట్టి కావాలి అంటే నేను పడుకున్నాక చెయ్యి తీసేసేయ్ అని సాహిత్య అతడి చుట్టూ చేయి వేసి పడుకుంటుంది. సిద్ధు కూడా సాహిత్య మాటలకి ఆమెను ఏమనకుండా నిద్రపోతాడు. ఉదయం సాహిత్య లేచేసరికి సిద్ధు కనిపించడు. బయటికి వెళ్ళాడేమో అనుకోని తనని తానొకసారి బయటికి వచ్చి చూసేసరికి ఎవరూ కనిపించరు. ఇదేంటి ఎవరూ లేరు అనుకోని సాహిత్య ఆమె ఫోన్‌లో టైం చూసేసరికి ఏంటి 9:30 అవుతూ కనిపిస్తుంది. వామ్మో! నేను రాత్రంతా నిద్రపోలేదు కదా! అందుకే ఇంత లేట్‌గా లేచాను అనుకుంటా. పాపం అత్తయ్య వాళ్ళు ఏమనుకున్నారో ఏంటో! అందరూ కాలేజ్‌కి వెళ్ళిపోయినట్టే ఉన్నారు కదా! అనుకోని సాహిత్య గబగబా మళ్ళీ వాళ్ళ రూమ్‌లోకి వెళ్ళి ఒక చీర తీసుకొని వాష్‌రూమ్‌లోకి వెళ్ళి స్నానం చేసి చీర ఒంటికి చుట్టుకొని వచ్చి రూమ్‌లో చీర కట్టుకోవాలి అని అనుకుంటుంది. తన తలకి టవల్ కట్టుకొని ఇక ఎవరు రూమ్‌లోకి రారు అని చెప్పి ఆమె ఒంటి మీద ఉన్న చీర తీసి అప్పుడే చీర కట్టుకోవడం స్టార్ట్ చేసింది సాహిత్య. కరెక్ట్‌గా ఆమె చీర కట్టుకునే సమయానికి సిద్ధు వాళ్ళ రూమ్ డోర్ ఓపెన్ చేసుకొని లోపలికొచ్చేసరికి సాహిత్య షాకింగ్‌గా తన చేతిలో ఉన్న చీర వదిలేస్తుంది సిద్ధుని అక్కడ చూడగానే. అంతే. సిద్ధు గట్టిగా కళ్ళు మూసుకొని వెనక్కి తిరిగి "ఒసేయ్! ఏంటే ఇది" అని అరిచాడు. దాంతో సాహిత్య అతడిని ఇంకా ఉడికించాలి అని చెప్పి కింద పడ్డ చీరని తన చేతుల్లోకి తీసుకొని చక్కగా కట్టుకుంటూ "ఏంటి అంటావేంటి సిద్ధూ? నేనిప్పుడు నీ భార్యని. నీ ముందు చీర కూడా కట్టుకోవద్దా ఏంటి? నేను ఎవరో బయట వాళ్ళ ముందు కట్టుకున్నట్టు చేస్తున్నావు. నా భర్త ముందు నేనెలాగైనా ఉంటాను. నీకేంటిప్పుడు" అని అతడిని ఉడికిస్తూ ఉంటుంది. "కనీసం డోరైనా పెట్టుకొని చావచ్చు కదా!" అని అన్నాడు సిద్ధు. హలో! నేను ఆల్రెడీ బయట అంతా చూసాను. బయట డోర్ లాక్ చేసుంది. ఇంట్లో ఎవరు లేరు కదా అని అనుకున్నాను. ఇలా నువ్వు సడెన్‌గా వచ్చి నన్ను చూస్తావని నేనేమైనా కలగన్నానా అని అంది సాహిత్య. నువ్వెందుకనుకుంటావే? అనుకునేవన్నీ అనుకుంటావు కానీ ఇలాంటివన్నీ అనుకోకు దొంగ మొహందాన అని సిద్ధు ఆ రూమ్‌లో నుండి వెళ్ళబోతూ ఉంటే, ఎవడో పక్కింటి పెళ్ళాన్ని చూసినట్టు ఎందుకు అలా చిటపటమంటావు? నీ పెళ్ళాన్నే కదా నువ్వు చూసింది. కాస్త పెళ్ళాన్ని ఇలా చూసినప్పుడు రొమాన్స్ చేయడం నేర్చుకోరాదు? ఎందుకలా దూరం దూరంగా ఉంటావు? ఇంత అందమైన పెళ్ళాం వచ్చినందుకు ఎంత అదృష్టం ఉండాలి నీకు. కానీ నువ్వేమో అన్నీ మూసుకొని కూర్చుంటావు. కదా! అని తన కొంగుకి పిన్ పెట్టుకుంటూ చీరంతా కట్టుకొని మిర్రర్ దగ్గరికి వెళ్లి బొట్టు, కుంకుమ పెట్టుకుంటూ సిద్ధుని అనాల్సిన మాటలన్నీ అంటుంది. సాహిత్య అన్న మాటలకి కోపం వచ్చిన సిద్ధు బాబు కోపంగా సాహిత్య దగ్గరికి వెళ్లి ఆమెను వాల్‌కి లాక్ చేసి, "నేను అప్పుడే చెప్పాను కదా! నాతో పెళ్లయిపోయిన తర్వాత నీ జీవితం ఇలానే ఉంటుంది అని. అన్నింటికి గంగిరెద్దులా తల ఊపావు కదా! నీతో నా లైఫ్ ఎలా ఉన్నా నీతోనే ఉంటాను అని. ఇప్పుడు అనుభవించు. అంతేగాని నేనలా ఉన్నాను, ఇలా ఉన్నాను అని నా మీద హక్కు చూపించావనుకో తన్నులు తింటావు. అర్థమైందా?" అని సాహిత్యాన్ని కోపంగా చూస్తూ చెప్పేసి అతడు ఫ్రెష్ అవ్వడానికి వాష్‌రూమ్‌లోకి వెళ్ళాడు. అలా కొత్తగా పెళ్ళైనా కూడా సిద్ధు సాహిత్యకి దూరం దూరంగానే ఉంటూ వస్తున్నాడు. త్రివేణి గారికి సాయంత్రం వచ్చిన తర్వాత కోడలు మొహం చూసి ఆ రోజు రాత్రి వాళ్ళిద్దరి మధ్య ఏమీ జరగలేదు అని అర్థమైంది. ఇక ఆవిడ కూడా కోడల్ని ఏమీ అడిగి బలవంతం చేయలేదు. వారం రోజుల తర్వాత సాహిత్య కాస్త డల్‌గా ఉండడం గమనించిన త్రివేణి గారు సిద్ధుని, సాహిత్యని జానకమ్మ గారి ఇంటికి పంపిస్తారు. వారం రోజులు అక్కడే ఉండి రమ్మని. ఆవిడ కూడా చాలా రోజుల నుండి వాళ్ళిద్దరిని పిలవడంతో ఇక సిద్ధు సాహిత్యని తీసుకొని జానకమ్మ గారి ఇంటికి వెళ్ళాడు. ఆ ఇల్లు చూడగానే సాహిత్యకి దుఃఖం పొంగుకొచ్చింది. ఆ ఇంటికి వచ్చాకే కదా సిద్ధు పరిచయమైంది. సిద్ధుతో ప్రేమ అన్నీ మొదలయ్యాయి. ఇంట్లోకి వెళ్ళడమే ఆలస్యం. వాళ్ళ అమ్మమ్మ, తాతయ్యని హత్తుకొని "ఎలా ఉన్నావు అమ్మమ్మ? ఎలా ఉన్నావు తాతయ్య?" అని అడిగింది. "మాకేంట్రా చాలా బావున్నాం. ఇంతకీ నువ్వెలా ఉన్నావు తల్లి" అని అడుగుతూ
సిద్ధు కూడా అప్పుడే లోపలికి రావడంతో, "రా నాన్న కూర్చోరా" అని చెప్పేసి సిద్ధుకి సోఫా చూపించారు. "బానే ఉన్నాను నానమ్మ" అని అందరూ హాల్‌లో కూర్చున్నాక పని వాళ్ళని జ్యూస్ తీసుకురమ్మని చెప్పారు. ఇక సిద్ధు, సాహిత్య జ్యూస్ తాగాక "నాకు కాస్త పనుంది నానమ్మ మన పొలాలలో నేను వెళ్తాను" అని సిద్ధు లేచి నిలబడ్డాడు. "అదేంటి నాన్న ఇప్పుడే వచ్చి అప్పుడే వెళ్తాను అంటున్నావు? వారం రోజులు మీరెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఇంట్లోనే ఉండాలి. నువ్వు నా మనవరాలు ఇద్దరూ కలిసి" అని అన్నారు జానకమ్మ గారు. "అమ్మ చెప్పిందిలే నానమ్మ నేనిక్కడే ఉంటాను. కానీ కాసేపు అలా పొలం దగ్గరికి వెళ్ళొస్తాను. మళ్ళీ మనం వెళ్ళకపోతే పని వాళ్ళకి భయం ఉండదు. ఒక గంట సేపు అంతే. మళ్ళీ ఇక్కడికే వస్తానులే నేనెక్కడికి పోను. నీ మనవరాల్ని వదిలేసి" అని సాహిత్యని చూస్తూ చెప్పాడు సిద్ధు. సిద్ధు మాటలకి అబ్బో! అనుకుంది సాహిత్య తన మనసులో. "అలాగే నాన్న త్వరగా రా. మీ ఇద్దరికీ ఇష్టమైన వంటలన్నీ చేయిస్తున్నాను. భోజనం సమయం వరకు నువ్వు ఇంట్లో ఉండాలి. లేకపోతే బావుండదు" అని జానకమ్మ గారు చెప్పారు సిద్ధుకి. "అలాగే నానమ్మ వెళ్ళొస్తాను తాతయ్య. నేను త్వరగానే వస్తాను" అని చెప్పేసి సాహిత్యాన్ని ఒకసారి చూసి తన బుల్లెట్ మీద ఇక పొలాల దగ్గరికి వెళ్ళిపోయాడు సిద్ధు. ఇక సాహిత్య చీర కట్టుకొని రావడంతో, "అమ్మమ్మ ఇది చాలా బరువుగా ఉంది. నేను వెళ్లి డ్రెస్ మార్చుకొని వస్తాను" అని చెప్పి తన రూమ్‌లోకి వెళ్లి సిద్ధుది తనది లగేజ్ వార్డ్‌రోబ్‌లో పెట్టేసి చక్కగా డ్రెస్ వేసుకొని బయటికి వచ్చింది. రఘుపతి గారు కూడా, "నాకు కూడా కాస్త పనుంది జానకి. నేను కూడా అలా బయటికి వెళ్ళొస్తాను. తల్లి నీకేమైనా తీసుకురమ్మంటావా వచ్చేటప్పుడు" అని అడిగారు రఘుపతి గారు మనవరాల్ని. "నీ ఇష్టం తాతయ్య. నువ్వేది తీసుకొస్తే అది నేను హ్యాపీగా తినేస్తాను" అని సాహిత్య నవ్వుతూ చెప్పింది. "అలాగే తల్లి" అని ఆయన వెళ్ళిపోయారు. ఇక అందరూ వెళ్ళిపోయాక జానకమ్మ గారు మనవరాలి పక్కన కూర్చొని సాహిత్య చెయ్యి ఆవిడ చేతుల్లోకి తీసుకొని, "ఎలా ఉంది తల్లి కొత్త జీవితం? సిద్ధు బాగా చూసుకుంటున్నాడా? సిద్ధు ఇప్పుడు ఎలా ఉంటున్నాడు నీతో? ఇద్దరూ దగ్గరయ్యారా?" అని మనవరాలి చెవిలో గుసగుసగా అడిగారు ఆవిడ. ఇక సాహిత్య ఏదైనా చెప్పుకునేది జానకమ్మ గారితోనే కాబట్టి, బానే ఉంటున్నాడు అంటే మాట్లాడతాడు కానీ, నేనే బలవంతంగా సిద్ధుని పెళ్లి చేసుకున్నాను అని ఎప్పటికీ నన్ను అంటాడు. అలాగే ఆ రోజు కూడా ఏమీ జరగలేదు మా మధ్య. ఇప్పటి వరకు కూడా దూరం దూరంగానే ఉంటున్నాడు. నేను బలవంతంగా నా మెడలో తాళి కట్టించుకున్నాను అని నన్ను సాధిస్తున్నాడు. అమ్మమ్మ! నిజంగా నేనంటే ఇష్టం లేదా సిద్ధుకి? నేను బలవంతంగా పెళ్లికొప్పించి నేనేమైనా తప్పు చేశానా? అమ్మమ్మ! అని కన్నీళ్లతో అడుగుతుంది సాహిత్య. మనవరాలి కన్నీళ్లను చూడగానే జానకమ్మ గారికి బాధ వేసి, "అదేంటే తల్లి అలా మాట్లాడతావు? నీ ప్రేమను నువ్వు నెగ్గించుకున్నావు. అంతేగాని ఇలా తప్పు చేశాను అన్నట్టు మాట్లాడకు. నువ్వంటే సిద్ధుకి కూడా ఎక్కడో మూల ఇష్టమే. వాడికిష్టం లేకపోతే నిజంగా ఏ పని చేయడు. అలాంటిది ఇష్టం లేకుండా నీ మెడలో తాళి కట్టాడు అంటావా? ఇప్పుడు కాకపోయినా ఖచ్చితంగా రేపో మాపైనో వాడు నీకు దగ్గరవుతాడు తల్లి. నువ్వస్సలు బాధపడకు. వాడు దూరం పెడుతున్నాడు" అని. కోపం ఉంటుంది కదా! నన్ను ఇంత టెన్షన్ పెట్టింది అని. అలా 4 రోజులుంటాడు. అంతేగాని ఇంత అందమైన పెళ్ళాన్ని పెట్టుకొని దూరంగా ఎవరుంటారు చెప్పు? అని మనవరాల్ని అప్పటికి మాటలతో కాస్త ఆ మూడ్ నుండి బయటపడేశారు జానకమ్మ గారు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.